హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మేమైతే క్రిస్మస్ షాపింగ్కి అయితే వెళ్ళామండి, షాపింగ్ చేయడానికని. ఎందుకంటే బర్త్డే షాపింగ్కి వెళ్ళాము, కానీ అక్కడైతే వీడియో చేయడానికి కాలేదండి. వీడియో చేయొద్దన్నారు. ఇదైతే వేరే షాప్ అండి. ఇది ఈ షాప్లో అయితే మాకు పండగలు ఉన్నప్పుడు ఆఫర్ అయితే పెడతారండి. మేము ఏ పండగలు అలాగే ఏమైనా ఫంక్షన్ ఉన్నా కానీ ఇక్కడికే వెళ్ళేదండి మేము. అందుకనేసి మా ఫోన్ నెంబర్లు అవన్నీ అక్కడ యాడ్ అయితే అవుతాయి. అందుకే మేము పోయినప్పుడల్లా మాకైతే ఏ ఆఫర్లు ఉన్నా కానీ మాకు కాల్ చేసి చెప్తారు ఆఫర్లో ఉన్నాయనేసి. అప్పుడైతే వీలైతే వెళ్తామండి. అయితే అక్కడికే వెళ్ళాము, ఎందుకంటే అక్కడ బట్టలు భలేగా ఉంటాయండి. బట్టలు అయితే చూడడానికైనా సింపుల్గా ఉన్నా కానీ కాటన్ క్లాత్లు అయితే బట్టలు అక్కడ ఉంటాయండి. మళ్ళా మనము చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ మనకి ఏ బట్టలైనా కానీ మనకి ఇది కాదండి. ఎందుకంటే మనకు అనుకూలంగా ఉంటాయి, అలాగే వేసుకున్నా కానీ మెత్తగా మనకు కంఫర్టబుల్గా ఉండాలి కదండి బట్టలు. అలాగని అక్కడ బట్టలు అయితే భలేగా ఉంటాయండి. మేము తీసుకోబట్టి ఇప్పుడు ఏం లేదన్నా 3-4 ఏళ్ళు అయితే చూస్తున్నాం కదా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎక్కువ అయితే నేను అలాగే ఇలా ఏంటంటే కొంచెం ఉంటాయి కదండి, దగదగ మెరిసే బట్టలు అయితే ఉంటాయి కదా, అలాంటి బట్టలు అయితే నేను వేయను. పిల్లలకి కొంచెం కంఫర్టబుల్గా ఉండాలనేసి నేను అప్పుడైతే కాటన్ బట్టలే వేసాను. అది ఏమైందంటే వాళ్ళకి అయ్యే బట్టలే అలవాటు అయ్యాయండి. యాయన్న కొంచెము మనము దగదగ మెరిసే బట్టలు అలాగ ఉంటాయి కదా, అవి వేస్తేనంటే వాళ్ళు అస్సలు వేసుకోరు. అందుకనేసి మా పిల్లలది అయితే ఇలాగ ఉంటుందండి. అందుకనే నాకైతే ఈ షాప్ అయితే భలే నచ్చుతుందండి. ఎందుకంటే బట్టలు చూడడానికి ఎంత సింపుల్గా ఉంటాయో ఆ బట్టల లుక్ అలాగే ఉంటుంది. మళ్ళీ మనం ఎంత వాష్ చేసినా ఎలాగ వాడినా ఇంకా బట్టలు కలర్ కానీ బాగుంటుంది, కానీ షేడ్ కానీ కావండి. బట్టలు అంత గ్యారంటీగా ఉంటాయి. మళ్ళీ 100% కాటన్ అండి బట్టలు. జెంట్స్, లేడీసు, అలాగే చిన్న పిల్లల కాడ నుంచి అన్ని బట్టలు ఉంటాయండి. పర్ఫ్యూము అన్నీ అక్కడే అమ్ముతారు వాళ్ళు. కానీ షాప్ అయితే చాలా పెద్దది ఉండండి. ఇది షాప్ వచ్చేసి గంగావతి, అలాగే ట్రెండ్స్ షాప్ అండి ఈ షాప్ పేరు అయితే. గంగావతిలో వచ్చి మనము సెర్చ్ చేసామంటే మనకి షాప్ అయితే దొరుకుతుంది. అలాగనేసి ఇక్కడైతే మనకి చూపించడానికి, మనకి ట్రయల్ చేయడానికి అన్నీ ఉంటాయండి, అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మంచి బట్టలు అయితే ఉంటాయండి, కలర్గా భలేగా ఉంటాయండి. నాకైతే భలే నచ్చుతుంది ఇక్కడ బట్టలు తీసుకోవాలంటే. ఏమంటే మనము సింపుల్గా ఉన్నవాళ్ళు ఇక్కడ పెద్ద షాప్ కదా ఎంత ఉంటుందో ఏమో అంటారు, కానీ అండి ఆఫర్లో ఉన్నప్పుడైతే మనము అలాంటి బట్టలు అయితే మనకు అనుకూలంగా ఉంటాయండి వేసుకోవడానికి. అంత బాగుంటాయి ఇక్కడ బట్టలు. కొంతమందికి ఉంటాయి, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు కదండి. అక్కడ అంతా అలా తేడాలు ఏమి ఉండవు. ఆఫర్లో ఉన్నప్పుడు వెళ్ళినామంటే మనకి 50% ఆఫర్ అయితే అక్కడ ఇస్తున్నారు. అంత బాగుంటాయండి బట్టలు మాత్రం, రిచ్గా మనము మంచిగా ఉంటాయి బట్టలు. నేనైతే మా పెద్ద పాపకి, చిన్న పాపకి, అలాగే నాకైతే కొనలేదు ఈసారి. మా ఆయన కానీ తీసుకున్నారండి బట్టలు అయితే. బట్టలు మటుకు భలేగా ఉన్నాయి. వీడియో చేయడానికి ఫుల్గా మాకు కాలేదు అక్కడ, ఎందుకంటే ఎక్కువ వీడియో చేయొద్దన్నారు. అందుకనేసి మేము ఎక్కువ అయితే వీడియో చేయలేదు. మా పిల్లలు అయితే ఇలాంటి షాపులలో వెళ్ళారంటే పిచ్చి లెక్క చూస్తూ ఉంటారండి. ఎందుకంటే అక్కడ ఉండే బట్టలు ఏ తీసుకోవాలా ఏ వద్దా అనే కళ్ళు అలాగా దిమ్మ తిరిగిపోతాయండి. అంత బాగుంటాయి బట్టలు అయితే. మనము అసలు ఇది చేయలేము, బట్టలకి అంత బాగుంటాయండి ఆడ బట్టలు. మేము అంతలక్క తిరిగి ఏ తీసుకోవాలా ఏ లేదు అని గంటన్నర అయితే పట్టింది చూడండి మాకు. ఒక్కొక్కరికి ఒక్కొక్క జత అన్నా కానీ అంతసేపు పట్టింది. నేను ఒక దిక్కు, మా ఆయన ఒక దిక్కు, పిల్లలు ఒక దిక్కు అయిపోయిడ్చాము ఆ షాప్లో. మేము అక్కడికి వెళ్ళాము కానీ మా బుడ్డదాన్ని చూసుకునేకే సరిపోయిడ్చిందండి. ఎందుకంటే ఇంత పెద్ద షాపులో ఎక్కడెక్కడ పోయి బట్టల కాడ కూర్చుంటుందో, ఎక్కడెక్కడ వస్తుందో అసలు కాలు పట్టితోనే ఆమెని కనుక్కోలేదండి. అలాగైతే పరుగులు పెట్టింది ఆడ. ఆమెను చూసుకునేకే మాకు సరిపోయిందండి ఆడ. బట్టల షాపింగ్ కాదా, అంతసేపు పట్టింది మాకు బట్టల షాపింగ్ చేయడానికి. అలాగే షాప్ అంతా తిరిగేసాము. మగవాళ్ళ బట్టలు అంటూ ఇంకా ఒకటికి మించి ఒకటి ఉన్నాయండి. అన్నీ కాటన్ క్లాత్లోనే ఉంటాయి, కంఫర్టబుల్గా ఉంటాయండి బట్టలు కానీ. ఎందుకంటే మగవాళ్ళు వేరే ఊర్లో జాబులు చేసేవాళ్ళు, వాళ్ళకంతా బస్సులో జర్నీ అలాగ ఉంటుంది కదండి. అలాగనేసి కాటన్ క్లాత్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. మా ఆయన అందుకేనండి ఇక్కడే తీసుకుంటారు. ఆయన బస్సులో అయితే ట్రావెల్ చేయాలి కదా, అందుకనేసి ఆయన కంఫర్టబుల్గా ఉంటాయని ఇక్కడికే తీసుకొని వెళ్తారు మాకు ఏ బట్టలు ఉన్నా కానీ. మా ఆయన కానీ చూస్తూ ఉన్నారండి ఏ తీసుకోవాలా ఏ వద్దా అని. అంత కన్ఫ్యూజ్ అయిపోయింది మా ఆయనకు కానీ. ఇప్పుడైతే మేము ట్రయల్ చేయడానికైతే వెళ్ళాము. మా పిల్లలు ఒక్కొక్క డ్రెస్ అయితే వేసుకొని ట్రయల్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు.
చూడండి మా పెద్దమ్మాయి అయితే అసలు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ఎలా పిచ్చి పిచ్చిలాగా చూస్తూ ఉందో. అందుకే నేను ఒక్కొక్కటి ట్రయల్ చేయమని చెప్పాను. ఒక్కొక్కటి అయితే ట్రయల్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కటి తీసుకొని. 4-5 జతలు అయితే తీసుకున్నామండి. ఒక్కొక్కరికి ఆఫర్లో ఉన్నాయనేసి తీసుకున్నాము. ఒక్కొక్కటి చూశారు వాళ్ళంతా ట్రయల్ చూసి నచ్చాయండి. మళ్ళీ ఫిట్టింగ్ కానీ, ఎందుకంటే ఎక్స్చేంజ్ ఆఫర్ అంటూ ఉండదు. మనం తీసుకున్నప్పుడు అక్కడే ట్రయల్ చూసి తీసుకొని రావాలండి. డ్రెస్సింగ్ రూమ్ కానీ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి ట్రయల్ చేసి చూసినప్పుడు మనకి కరెక్ట్ ఉంటే తీసుకొని రావాలి. ఇంటికి వచ్చినప్పుడు చూడండి మా చిన్నమ్మాయి, రెండో అమ్మాయి అండి, ఇవైతే తీసుకున్నాము. బ్లాక్ కలర్ జీన్స్ కానీ భలేగా ఉందండి కాటన్ క్లాత్లో. అలాగే గ్రీన్ కలర్లో మా పెద్ద అమ్మాయి అయితే ట్రయల్ చేసి ఇద్దరికి సేమ్ తీసుకున్నాం మేము. ఒక డ్రెస్ అయితే చిన్నప్పటి నుంచి వాళ్ళకి సేమ్. చూడండి మా చిన్నదైతే ఎలాగైతే డ్రెస్సులు పట్టుకొని డ్రెస్సింగ్ రూమ్లో ఎలాగ తిరుగుతుందో. అలాగే ఇది రెండో డ్రెస్ అండి, పింక్ బ్లాక్ కలర్ జీన్స్లో కాంబినేషన్గా తీసుకున్నది. అలాగే మా చిన్నమ్మాయి కానీ ఇంకొక డ్రెస్ అయితే తీసుకున్నదండి. ఆమెకు కానీ ఇదైతే వైట్ కలర్లో బ్లూ కలరు తీసుకున్న బ్లాక్ కలర్ జీన్స్లోనే సూట్ అయిందండి. అలాగే మా రెండో అమ్మాయి కానీ ఈ డ్రెస్ అయితే చూసింది, కానీ ఈ డ్రెస్లో కొంచెము లూజ్గా ఉందనేసి వద్దన్నారు. ఈమె సైజ్ అయితే తక్కువ దొరికింది. అలాగే మా ఆయన కానీ ఒక డ్రెస్ తీసుకొని ట్రయల్ అయితే చేశారు. ఆయనకు కానీ ఈ డ్రెస్ అయితే భలే నచ్చిందంట. ఈ కలర్ అయితే మాకు లేదని తీసుకున్నాము. మా చిన్నది చూసినారా ఎలాగైతే తిరుగుతూ ఉందో. అంగడంతా ఆమెది అయిపోయిందండి. మేమంటూ ఆమె జతకు పరుగులు పెట్టేదే సరిపోయింది. ఎక్కడ పోయి కూర్చుంటుందో మాకే తెలియదు. అలాగా మమ్మల్ని పరుగులు పెట్టిందండి షాపింగ్ మాల్ అయితే. బాయ్.